భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 27/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష చతుర్దశి శనివారం చతుర్దశి సాయంత్రం 5:20 వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:25 వరకు వర్జ్యం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:21 వరకు ఉదయ దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:38 సూర్యాస్తమయం 6:34 అమృతగడి రాత్రి 9:38 11:13 వరకు రాహుకాల ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు అమృత గడియలు. అలాగే శుభ సమయం లేదు ఈరోజు. వైద్యుతి యోగం రాత్రి 1:25 గరంజి 5 ఉదయం 5:40 వని సాయంత్రం 5:20 పుష్యమి కార్తె ప్రారంభమవుతోంది. రేపే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి కాబట్టి రేపే వ్యాస పౌర్ణమి. గురువులను ఆరాధించుకోవాలన్నా మీ ఇంటి పురోహితులు గుళ్ళు అర్చకులు మీకు ఆధ్యాత్మిక విద్యను నేర్పినటువంటి వాళ్ళు అటువంటి గురువులు సత్సంగంలో ఉన్నటువంటి మీకు మంచి జ్ఞానాన్ని కలిగించి ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగించినటువంటి వాడు అయి ఉండాలి. మీలో మార్పు తెచ్చినటువంటి వాడు అయి ఉండాలి. అటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎవరు ఏ గురువు అయినప్పటికీ వచ్చినటువంటి వాడు వ్యాసుడిగానే భావించి ఆయన ఆరాధించుకోండి. రేపు అన్ని విధాలుగా మీకు రేపే వ్యాస పౌర్ణమి అని మీ అందరికీ తెలియజేయబడుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారి మట్టికి అనుకూలంగా ఉంది అని చెప్పబడుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే 82వ నామం కృతజ్ఞ వాం కృతజ్ఞాయ నమః. భగవానుడు సర్వజ్ఞుడగుడ చేత ప్రతివాని మనస్సును నందును కలుగుచుండు సమస్త భావాలు అంటే ఆలోచనలు గ్రహింపగలిగిన వాడు కనుక వారి సంస్కారములను భక్తి శ్రద్ధలను బట్టి దానికి అనుగుణంగా ఫలాలను ప్రసాదించేటువంటి వాడగుడ చేత కృతజ్ఞ స్మరిస్తే చాలు కృతజ్ఞత కలిగి ఉంటాడు ఆయన. అది కృతజ్ఞత అన్నారు. స్తవనీయుడయ్యాడు. భక్తుల స్వల్పము మాత్రముగా పత్ర పుష్ప ఫలాదులు సమర్పించిన ఆయన వస్తువులు బాహ్యస్వరూపంగా బట్టి గానక వారి యొక్క హృదయాంతరాల్లో భక్తిభావాన్ని అనుగుణంగా మహత్తర పుణ్యఫలాలను మహోన్నత మోక్షాన్ని కూడా ప్రసాదించే కృతజ్ఞమూర్తి కనుక భగవానుని కృతజ్ఞ ఓం కృతజ్ఞాయ నమః. మనం ఎవరైనా ఉపకారం చేస్తే కృతజ్ఞత ఉంచుకోం, కానీ భగవంతుడు కృతజ్ఞ. చిన్న దానం చేస్తే చాలు, కొన్ని పత్రం ఇస్తే చాలు, పుష్పం ఇస్తే చాలు, పండు ఇస్తే చాలు, గుడిలో ఏదైనా ఇస్తే మనకు తిరిగి ప్రసాదం ఇవ్వలేదు మనం అనుకుంటాం, కానీ భగవంతుడు ఇస్తే చాలు. కృతజ్ఞత వీడు ఏదో రకంగా ఉపయోగంగా వాడికి ఉపయోగకరంగా ఏదో పని చేసి పెడతాడు. అలా కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు ఈ భావార్థం కృతజ్ఞ అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.